హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ 1000 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ 4కి అయితే రావడం జరిగింది. సో పార్ట్ 3 మీరు చెప్పినట్టే 1000 లైక్స్ అయితే ఇచ్చారు. సో మనం నిన్నే మనకి 1000 లైక్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ రోజు మనం పార్ట్ 4ని అప్లోడ్ చేస్తాం. సో మళ్ళీ అగైన్ 1000 లైక్స్ టార్గెట్ అనేది మీకు ఇస్తున్నాను. సో ఈ 1000 లైక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ డేనే పార్ట్ 5 అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నా డ్యూటీ నేను చేస్తున్నాను, మీ డ్యూటీ కూడా మీరు తప్పకుండా చేయండి. అండ్ కంపల్సరీగా మనం టోటల్ అన్ని 1000 బిట్స్ కూడా మనం తప్పకుండా మన ఛానల్లో చూద్దాం. అండ్ 500 బిట్స్ అయిపోయిన తర్వాత నేను ఈ పీడిఎఫ్ గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా అండి? సో మీకోసం ఒక క్వశ్చన్ కూడా తీసుకొచ్చా, మీరే దీన్ని ఆన్సర్ చేయాలి, నేను అయితే ఆన్సర్ చెప్పట్లేదు. వేర్ ఈస్ ద 12th ఎడిషన్ ఆఫ్ ది గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ GLEX 2025 బీయింగ్ హోస్టెడ్ అండ్ విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద ప్రైమరీ హోస్ట్ అని అడుగుతున్నారు. 12వ ఎడిషన్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ GLEX 2025 ఎక్కడ జరుగుతుంది మరియు ఏ సంస్థ ప్రాథమిక హోస్ట్గా వ్యవహరిస్తుంది? సో ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరే ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఓకే, 151 క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోదాం. శ్రీలంక యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి 2025లో ఇచ్చారనమాట. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారనమాట. శ్రీలంక యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చారు, దాని పేరు ఏంటి అంటే మిత్ర విభూషణ. ఏంటండి? మిత్ర విభూషణ. సో ఎందుకు ఇచ్చారు అంటే శ్రీలంక మరియు భారతదేశం మధ్య చారిత్రక సంబంధాలని బలోపేతం చేయడంలో మోదీ గారు చేసిన కృషికి గాను ఇది ఇవ్వడం జరిగిందనమాట. హిస్టారిక్ టైస్ని స్ట్రెంథనింగ్ చేయడంలో మోదీ గారి పాత్ర కంట్రిబ్యూట్ చేశారు కదా, సో అందుకని ఇచ్చారనమాట. దీని పేరు మిత్ర విభూషణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 152 క్వశ్చన్. న్యూ పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి ఇనాగరేట్ చేశారు, ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ 6న, ఏప్రిల్లోని. సో అది ఎక్కడా అని అడుగుతున్నారు. ఎక్కడ అంటే తమిళనాడులోని ప్రారంభించారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బ్రిడ్జ్ చూడండి. ఇదేమైంది, షిప్స్ వచ్చినప్పుడు దీన్ని వర్టికల్గా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ తర్వాత ఇవి రెండు వచ్చి జాయిన్ అయ్యి మనకి బ్రిడ్జ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మనకి ఇది భారతదేశంలోనే మొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర బ్రిడ్జ్. సో మొదటిది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేన్ని కనెక్ట్ చేస్తుందంటే రామేశ్వరం ఐలాండ్ని అలాగే మండపం, మెయిన్ ల్యాండ్లో మండపంని కనెక్ట్ చేస్తుంది. ఇది మోదీ గారు ఇనాగరేట్ చేశారు, ప్రారంభించారు. సో దీన్ని మీరు చూస్తే అర్థమవుతుంది, ఇలాంటి బ్రిడ్జ్ ఇదే ఫస్ట్ టైం అంటున్నారు కదా. దీని మోడర్న్ ఇంజనీరింగ్ అండ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇది ఒక పెద్ద స్టెప్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఎప్పుడు కోయిన్సైడ్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే రామనవమి రోజున PM మోదీ గారు దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 153 క్వశ్చన్ మనం చూసుకుంటే SC సబ్ కేటగరైజేషన్ 2025లో మొదటిసారిగా ఏ రాష్ట్రం అమలు చేసింది? మన భారతదేశంలోనే SC సబ్ కేటగరైజేషన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటున్నారు. క్లియర్గా ఇమేజ్ చూసినా మీకు ఆల్రెడీ ఐడియా కూడా ఉంటుంది. కంపల్సరిగా తెలంగాణ ఇంప్లిమెంట్ చేసింది ఫస్ట్ టైం. సో ఏం చేస్తారు SC సబ్ కేటగరైజేషన్ అంటే? క్లియర్గా ఉంది కదా, సబ్ కేటగరైజేషన్ అంటే ఆల్రెడీ 15% SC రిజర్వేషన్ ఉంది కదా. SC వాళ్ళలోని ఉన్న ఒక 3 గ్రూప్స్ని డివైడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, బీసీకి BCA ఉంది, B ఉంది, C ఉంది, D ఉంది. అలాగే SCని కూడా డివైడ్ చేస్తున్నారు. ఎలా, ఏ విధంగా డివైడ్ చేస్తున్నారు? సోషల్, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ వీటిని బేస్ చేసుకుని, అంటే మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది లేదా ఎడ్యుకేషన్ ఎకనామికల్గా ఎవరు వీక్ ఉన్నారు, ఇలాంటి ప్రాతిపదికన డివైడ్ చేయడం జరిగిందనమాట. 3 గుంపులుగా విభజించడం జరిగింది. ఓకేనా? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ SC సబ్ కేటగరైజేషన్ ఈజ్ తెలంగాణ అని మనం చెప్పుకోవచ్చు. 154 క్వశ్చన్ మనం చూద్దాం. 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో అడిగాం కదా. ఎవరు? జస్టిస్ BR గవై. జస్టిస్ BR గవై వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇతను 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఎప్పుడు, ఎవరి తర్వాత వచ్చారు? సంజీవ్ ఖన్నా గారి రిటైర్మెంట్ తర్వాత ఇతను 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అవుతారు. ఎప్పుడు రిటైర్ అవుతారు సంజీవ్ ఖన్నా గారు చూసుకొని? మే 13, 2025న రిటైర్ అవుతారు. ఓకేనా? సో నెక్స్ట్ 155వ ప్రశ్న. యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి 2 భారతీయ రచనలు
ఇంక్లూడ్ చేరబడ్డాయి అనమాట, ఇంక్లూడ్ చేశారు. ఆ 2 భారతీయ రచనలు ఏంటి అని అడుగుతున్నారు. క్లియర్గా చూడొచ్చు మీరు, ఏంటి, భగవద్గీత మరియు నాట్య శాస్త్ర. ఈ రెండింటినీ కూడా మనకి ఏంటి, యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి వీళ్ళు చేర్చబడ్డాయి అనమాట. ఈ 2 కూడా యాడ్ చేయడం జరిగింది. సో అందరికీ తెలుసు భగవద్గీత మనూస్క్రిప్ట్స్, అలాగే నాట్యశాస్త్ర బై భరత్ ముని రెండింటినీ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది మన ఇండియా రిచ్ కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ హెరిటేజ్ని ఒక రికగ్నైజ్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 156వ ప్రశ్న, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు వచ్చారు అంటున్నారు. ఇక్కడే మీరు పేరు చూడొచ్చు, మోండో డూప్లాంటిస్ వచ్చేసి మనకి ఎవరు, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్. చూసుకోండి, వరల్డ్ స్పోర్ట్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్కే, ఓకేనా. సో అది వెరీ ఇంపార్టెంట్. ఇతను ఒక స్వీడిష్ అమెరికన్ పోల్ వాల్టర్, ఓకేనా. సో అతని చేతిలో మీరు అక్కడ చూడొచ్చు పోల్ క్లియర్గా, అవునా. సో ఇతన్ని లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్గా 2025 గాను ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అతను తన రికార్డ్ని 9 సార్లు బద్దలు కొట్టుకోవడం జరిగింది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి మనం ఒకసారి చూస్తే, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి సైమన్ బైల్స్, వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి రియల్ మాడ్రిడ్, అలాగే మిగతా కొన్ని చూడొచ్చు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి కెల్లీ స్లాటర్కి సర్ఫింగ్లో రావడం జరిగింది. సేమ్ అవే మనకి తెలుగులో కూడా మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ, ఓకేనా. సో 157వ ప్రశ్న, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా ర్యాంకింగ్స్లోని ఏ ఇండియన్ యూనివర్సిటీ టాప్లో వచ్చింది. చూసుకోండి, ఇండియన్ యూనివర్సిటీస్లో ఏది టాప్ ఉందని అడుగుతున్నాం, ఓకేనా. భారతదేశం యొక్క యూనివర్సిటీస్లోని, భారతీయ విశ్వవిద్యాలయాల్లోని అగ్రస్థానం ఏది పొందింది అంటే IISc అనమాట, ఓకేనా. కాకపోతే ఈ ఆసియా మొత్తం మనం చూసుకుంటే మొదటి ర్యాంక్ ఇక్కడ చూడొచ్చు మీరు, సింగ్వా యూనివర్సిటీ చైనా. రెండోది కూడా మనకి చూసుకోండి, ఇది 2025 ర్యాంక్ ఫస్ట్ ఉన్నది, ఇది సెకండ్ ఉన్నది 2024 ర్యాంక్. రెండవది పీకింగ్ యూనివర్సిటీ, ఇది కూడా చైనా. మూడవ ప్లేస్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఉంది, అది సింగపూర్. అలాగే మీరు మిగతావన్నీ కూడా చూడొచ్చు. టాప్ 10 అయితే ఇక్కడ మనం ఈ ఇమేజ్లో పెట్టడం జరిగింది. కానీ ఇండియాలో ఫస్ట్ ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc అని మనం చెప్పొచ్చు, ఓకేనా. సో ఇండియాలో వచ్చిన కొన్ని ఇన్స్టిట్యూట్స్, మెయిన్ యూనివర్సిటీస్ యొక్క ర్యాంక్స్ మనం చూసుకుంటే, IISc యొక్క ర్యాంక్ 38వ ర్యాంకు, అన్నా విశ్వవిద్యాలయం, అన్నా యూనివర్సిటీ వచ్చేసి 111th ర్యాంక్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్, IIT ఇండోర్ వచ్చేసి 131 ప్లేస్లో. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వచ్చేసి 150 ప్లేస్లో ఉన్నాయన్నమాట. అయితే ర్యాంకింగ్స్ అయితే కొంచెం ఓవరాల్గా తగ్గాయని మనం చెప్పుకోవచ్చు, డ్రాప్ అయితే కనిపించింది. ఎందుకంటే IISc ముందు చూసుకుంటే మనకి 32nd పొజిషన్లో ఉండేదన్నమాట లాస్ట్ ఇయర్, బట్ ఇయర్ 38th పొజిషన్కి వచ్చింది. ఓవరాల్గా అయితే కొంచెం తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ ట్రెండ్స్ మనం ఆల్రెడీ చూసాం. ఫస్ట్ ప్లేస్ వచ్చింది, సెకండ్ ప్లేస్ ఇది, టాప్ 2 స్పాట్స్ చైనా ఉంది, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో సింగపూర్ ఉందన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ 158th క్వశ్చన్ మనం చూసుకుంటే, 23 లా కమిషన్ యొక్క చైర్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. 23వ లా కమిషన్ యొక్క చైర్ పర్సన్ ఎవరు? దినేష్ మహేశ్వరి గారు, ఓకేనా. దినేష్ మహేశ్వరి గారు 23వ భారత లా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు అనమాట. దినేష్ మహేశ్వరి గారు, ఇతను ఒక ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అండి, ఓకేనా. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి. అయితే సెప్టెంబర్ 2024 నుంచి ఈ లా కమిషన్ అనేది మొదలై ఆగస్ట్ 2027 వరకు టెన్యూర్ ఉంటుందని కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. 23rd లా కమిషన్కి టోటల్ 7 మెంబర్స్ ఉంటారు, అందులో 4 ఫుల్ టైం, 2 వచ్చేసి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఉంటారని కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ 159th క్వశ్చన్, కైలాష్ మానసరోవర్ యాత్ర వచ్చేసి మళ్ళీ మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రారంభించబడింది, పునరుద్ధరించబడింది అని అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 5 సంవత్సరాల తర్వాత అనమాట. అప్పుడు కొన్ని కరోనా కారణాల వల్ల, అలాగే బార్డర్ టెన్షన్స్, అప్పుడు బార్డర్లో కొంచెం టెన్షన్స్ ఉండడం వల్ల, అందువల్ల అతను దాన్ని నిలిపివేశారనమాట కైలాష్ మానసరోవర్ యాత్రని. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఈ జూన్ నుంచి ఆగస్టు మధ్యన మనకి 750 పిలిగ్రిమ్స్ని అయితే పంపిస్తారు. 750 యాత్రికుల్ని ఎలో చేస్తారని. వీళ్ళు లిపు లేక్ పాస్ ఉత్తరాఖండ్, అలాగే నాతులా పాస్ సిక్కింలోంచి ట్రావెల్ చేస్తారనమాట, ఓకేనా.
గుంపులుగా బ్యాచెస్ కింద ఒక టోటల్ అయితే ఒక 750 పిలిగ్రిమ్స్ని పంపిస్తారు అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ 160 క్వశ్చన్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్లానెడ్ క్యాపిటల్ ఏంటి? టు బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ సిటీ పవర్డ్ ఎంటైర్లీ బై రెన్యూబుల్ ఎనర్జీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రణాళికాబద్ధమైన రాజధాని ఏది ప్రపంచంలో మొదటిసారి పూర్తిగా పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే నగరంగా మారనుంది? చూసుకోండి, ప్రపంచంలోనే మొదటిసారి అంటున్నారు, మారనుంది, అవ్వబోతోంది అని అడుగుతున్నారు. ఓకేనా, అందరికీ తెలుసు అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. ఓకేనా, సో అమరావతిని ఫస్ట్ వరల్డ్లోనే ఫస్ట్ సిటీ కింద ఎంటైర్లీ బై రెన్యూబుల్ ఎనర్జీతో నడిచే దాని కింద తయారు చేద్దామని ఫిక్స్ అయినట్టు ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, 2050 నాటికి 2700 మెగావాట్లు జనరేట్ చేస్తుంది క్లీన్ ఎనర్జీ అని కూడా ఇక్కడ మనకి కృష్ణా రివర్ వచ్చేసి జనరేట్ చేస్తుందని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో నెక్స్ట్ 161 క్వశ్చన్ చూసుకుంటే గుజరాత్ పోలీస్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దేనికి అంటే త్వరితగతిన క్రైమ్ స్పందన కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి? ఫర్ రియల్ టైమ్ సర్వేలెన్స్ అండ్ క్విక్ క్రైమ్ రెస్పాన్స్. రెండిటి కోసం లాంచ్ చేసింది ఏంటి అంటే జీపీ దృష్టి. ఓకేనా, జీపీ అంటే అక్కడ గుజరాత్ పోలీస్ అనమాట. జీపీ అంటే గుజరాత్ పోలీస్, దృష్టి అంటే డ్రోన్ రెస్పాన్స్ అండ్ ఏరియల్ సర్వేలెన్స్ టాక్టికల్ ఇంటర్వెన్షన్స్. సో అంటే డ్రోన్ సహాయంతో, డ్రోన్కి మంచి హెచ్డి కెమెరాలు ఫిక్స్ చేసుకొని, నైట్ విజన్ కూడా పెట్టుకొని, జూమ్ చేసే క్యాపబిలిటీస్ కూడా పెట్టుకొని, దాంతోనే లైవ్ ఫుటేజ్ అలాగే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా క్రిమినల్ ఈవెంట్స్ని ఈజీగా ట్రాక్ చేయడానికి మనకి ఈ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అంతే కదా, ఇప్పుడు ఎక్కడో ఒక ఏరియాలోని ఎవరో కాల్ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఏదో జరుగుతుందని పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే కనీసం డ్రోన్ని పంపిస్తే ఆ విక్టిమ్ని ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ అనేది హెల్ప్ అవుతుంది కదా, అవునా? సో క్లియర్గా వాళ్ళ ఇమేజెస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి, వాళ్ళని ఫాలో చేయొచ్చు ఎక్కడికి వెళ్తున్నా. సో ఆ లోపు తర్వాత పోలీసులు వెళ్ళి ఆ లోపు వాళ్ళని పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తానికి ఇది ఎక్కడ లాంచ్ చేశారు? గుజరాత్ పోలీస్ లాంచ్ చేశారు, దాన్నే జీపీ దృష్టి అని అంటున్నారు. ఓకే, 162 క్వశ్చన్ మనం చూసుకుంటే హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని వచ్చేసి అగ్నివీర్స్కి ఒక స్పెషల్ స్కీమ్ అనేది లాంచ్ చేశారనమాట, అనౌన్స్ చేశారు. అది ఏంటి చూసుకోండి, అగ్నివీర్స్కి అగ్నిపథ్ స్కీమ్, అండర్ ది అగ్నిపథ్ స్కీమ్ అగ్నివీర్స్కి స్పెషల్గా సపోర్ట్ చేయడానికి ఒకటి అనౌన్స్ చేశారు. అది ఏంటి అని అడుగుతున్నారు. అది ఏంటి అంటే 20% హర్యానా పోలీస్ జాబ్స్లోని రిజర్వేషన్ని, ఉద్యోగాల్లోని హర్యానా పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందులో 20% రిజర్వేషన్, 20% రిజర్వేషన్ ఇస్తామని క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, అగ్నివీర్స్ జస్ట్ ఒక 4 years మాత్రమే కదా ఉంటారు, రైట్? సో తర్వాత మళ్ళీ వాళ్ళు ఖాళీ అవుతారు కాబట్టి వాళ్ళకి 20% రిజర్వేషన్ అనేది హర్యానా పోలీస్ జాబ్స్లోని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ రోల్స్ కోసం గన్ లైసెన్సెస్ కూడా ప్రయారిటీ మీద ఇస్తామని కూడా ఇలాంటివి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, డిఫెన్స్ పారామిలిటరీ ఫోర్సెస్ కనుక ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్కి ₹1 కోటి మనకి ఎక్స్క్రీషియా అనేది ఇస్తారనమాట. బట్ అగ్నివీర్స్కి అది ఉండదు. బట్ ఇప్పుడు ఏం చేశారు, అగ్నివీర్స్కి కూడా అదే బెనిఫిట్ని వీళ్ళైతే ఎక్స్టెండ్ చేశారు. చూసుకోండి, ఈ స్టేట్ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఓకేనా? హర్యానాలో మాత్రమే, ఇది ఇండియా మొత్తం కాదు, కేవలం హర్యానా చీఫ్ మినిస్టర్, హర్యానాలోని గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో 163 క్వశ్చన్, రీసెంట్గా మనకి ఏ 2 హరప్పా సివిలైజేషన్ సైట్స్ని ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ సైట్స్ కింద డిక్లేర్ చేశారు? హర్యానాలోని ఏ 2 హరప్పా నాగరికత ప్రదేశాలని ఇటీవల రక్షిత పురావస్తు ప్రదేశాలుగా ప్రకటించారు అన్నారు. ఏ 2 అంటే మితాటల్ అండ్ తీగ్రనా. ఓకేనా, మితాటల్ అండ్ తీగ్రానా, ఈ 2 సైట్స్ని కూడా మనకి ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ సైట్స్గా, మనకి రక్షిత పురావస్తు ప్రదేశాలుగా మనకి ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా, వీటికి 4400 సంవత్సరాల చరిత్ర అనేది వీటికి ఉందన్నమాట. హిస్టారికల్ అండ్ కల్చరల్ వాల్యూ ఉంది కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ చేశారనమాట. ఓకే, సో నెక్స్ట్ 164 క్వశ్చన్ మనం చూసుకుంటే
అండర్ ప్రాజెక్ట్ చీతా ప్రాజెక్ట్ కింద కూనో నేషనల్ పార్క్లో చీతాస్ ఉన్నాయి కదా, వాటిని ఎక్కడికి ఏ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీకి లేదా నేషనల్ పార్క్కి రీలొకేట్ చేద్దామని చెప్పి డిసైడ్ చేశారు, దాన్ని అప్రూవ్ చేశారు అని అడుగుతున్నారు. ఎక్కడికంటే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే పంపిద్దామని చెప్పి ఒక 2 చీతాస్ని పంపిద్దామని అయితే డిసైడ్ చేశారు. ఎక్కడికి? కూనో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీకి. ఓకేనా? ఈ 2 కూడా మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి, 300 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి. కేవలం 2 చీతాస్ని అయితే ఫస్ట్ అయితే పంపిస్తున్నారు. ఆ రెండిటి పేర్లు ఏంటో కూడా మీరే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు చూస్తున్నారంటే తప్పకుండా ఆ 2 పేర్స్ 2 నేమ్స్ కూడా, ఆ చీతాస్ యొక్క నేమ్స్ కూడా ఉన్నాయి, అందులో ఒక హీరో నేమ్ కూడా ఉంది. సో తప్పకుండా ఆ రెండింటిని కూడా మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సో ఏంటి అంటే ఈ 60 నుండి 70 చీతాలని లాస్ట్కి మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఒక 29 దాకా ఉన్నట్టున్నాయి. ఒక అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తున్నాను, ఇది మిస్టేక్ కూడా ఉంటే ఉండొచ్చు. ఒక 19 కప్స్, ఒక 10 అడల్ట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ 165 క్వశ్చన్ చూస్తే 107వ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా కింద దేన్ని డిక్లేర్ చేశారు అని అడుగుతున్నారు. ఇక్కడే మీరు చూడొచ్చు పేరు కూడా సిమిలీపాల్. సిమిలీపాల్ని ఏం చేశారు? 107th నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా కింద డిక్లేర్ చేశారు. ఇది ఎక్కడ ఉంది? క్లియర్గా ఒడిశాలో ఉంది. ఓకేనా? ఇది ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. 845.70 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది. ఓకేనా? సో ఇందులోని రిచ్ బయోడైవర్సిటీ ఇంక్లూడింగ్ 55 మ్యామల్, 55 మ్యామల్స్, 361 పక్షులు మరియు ముఖ్యమైన టైగర్ రిజర్వ్గా ప్రసిద్ధి చెందిందనమాట. సో నెక్స్ట్ 166th క్వశ్చన్, ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మీరు చూసేది ఏంటంటే థీమ్ అనమాట. ఈ సంవత్సరం థీమ్ సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్. సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్ అనేది ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే యొక్క థీమ్. ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే ఏప్రిల్ 4న నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఏప్రిల్ 4న నిర్వహిస్తారు. దీని థీమ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే? సో ఏప్రిల్ 4న ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్, సురక్షిత భవిష్యత్తులు ఇక్కడ ప్రారంభం అవుతాయి తెలుగులో, బట్ ఇంగ్లీష్లోనే మీరు క్లియర్గా చూసుకోవాలి థీమ్స్ అనేవి ఎప్పుడు కూడా. ఓకేనా? సో అసలు ఏంటి ఇది అని మనం మాట్లాడుకుంటే, ఈ వార్ ఎఫెక్టెడ్ రీజన్స్ అనేవి ఉంటాయి కదా, అక్కడ ఆల్రెడీ పేలిపోయిన అక్కడ ఉండిపోతాయి కదా అవన్నీ కూడా, వాటి వల్ల కూడా చాలా సివిలియన్ చాలా ప్రమాదాలు జరుగుతాయి, దానివల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అక్కడి నుంచే సేఫ్టీ అనేది మొదలు పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. అది ఈ థీమ్ చెప్తుంది. ఓకే? సో నెక్స్ట్ 167 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ, పంజాబ్లో ఉన్న ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ స్టేట్, ఆ రాష్ట్రం యొక్క మొదటి లెపర్డ్ సఫారీ, మొదటి చిరుతుపుల సఫారీని అభివృద్ధి చేయబోతోంది అంటున్నారు. ఏ వైల్డ్ లైఫ్ శాంచురీలోని? ఓకేనా? ఏ వన్యప్రాణుల అభయారణ్యంలోని పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి పంజాబ్ ఫస్ట్ మొట్టమొదటి చిరుతుపులి సఫారీని అభివృద్ధి చేయబోతుంది అని అడుగుతున్నారు. అదేంటి? జాజర్ బచూలి వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. జాజర్ బచూలి వన్యప్రాణుల అభయారణ్యంలోని మొదలు పెట్టబోతుంది ఈ లెపర్డ్ సఫారీని. ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంది అంటే రూప్నగర్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో మొట్టమొదటి ఆ స్టేట్లోని ఫస్ట్ లెపర్డ్ సఫారీని స్టార్ట్ చేయబోతుందని క్లియర్గా మనకి తెలుస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 168 క్వశ్చన్ మనం చూసుకుంటే, సరస్వతి సమ్మాన్ 2024 ఫర్ ద సాంస్క్రిట్ బుక్, సంస్కృతం బుక్ అయిన స్వామినారాయణ సిద్ధాంత సుధ బుక్ హూ వంది సరస్వతి సమ్మాన్, ఎవరికి వచ్చింది సరస్వతి సమ్మాన్ 2024 అని అడుగుతున్నారు. ఎవరికి వచ్చింది? మహామహోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్, ఈయనకి రావడం జరిగిందనమాట. ఈ బుక్కి గాను, ఇతను రాసిన ఈ బుక్కి గాను ఈ అవార్డు సరస్వతి సమ్మాన్ 2024 రావడం జరిగింది. ఇతను ఒక సాంస్క్రిట్ స్కాలర్ అండి, ఇతను ఒక సంస్కృత పండితుడు అనమాట. ఓకేనా? సో ఇతను రాసిన ఈ బుక్కి గాను రావడం జరిగిందనమాట ఈ అవార్డు. సో అయితే ఈ అవార్డు, ఈ సరస్వతి సమ్మాన్ వచ్చేసి కేకే బిర్లా ఫౌండేషన్ 1991 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది హైయెస్ట్ లిటరరీ హానర్స్ ఇన్ ఇండియా, అంటే వన్ అమాంగ్ ది హైయెస్ట్ లిటరరీ హానర్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో సాహిత్య పురస్కారాల్లో ప్రతిష్టాత్మక
సాహిత్య పురస్కారాల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఒక 15 లక్షలు ప్రైజ్ మనీ కూడా ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ 169th క్వశ్చన్, 6th బిమ్స్టిక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ మోదీ గారు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి 6th బిమ్స్టిక్ సమ్మిట్, ఇక్కడ చూడండి బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగింది అనమాట. ఎక్కడ జరిగింది? థాయిలాండ్ హోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సమ్మిట్ యొక్క థీమ్ కూడా ఉంది, క్లియర్గా చూసుకోండి, బిమ్స్టిక్ ప్రాస్పరస్ రెసైలెంట్ అండ్ ఓపెన్. బిమ్స్టిక్ ప్రాస్పరస్ రెసైలెంట్ అండ్ ఓపెన్. ఓకేనా? సో ఇది which highlights the commitment of member countries to foster economic growth, cooperation and regional resilience in the Bay of Bengal region. చూసుకోండి, బిమ్స్టిక్ అంటే ఏంటో కూడా ఖచ్చితంగా తెలియదు కదా. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, అది బిమ్స్టిక్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఓకేనా? చూసుకోండి, ఈ బిమ్స్టిక్ ఇప్పుడు ఈ థీమ్ యొక్క మీనింగ్ ఏంటంటే ప్రాంతీయ సహకారం, అభివృద్ధి మరియు ప్రతిస్పందన సామర్థ్యంపై దృష్టి పెట్టిందనమాట ఈ థీమ్. సో నెక్స్ట్ 170 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇంద్రా 2025 అనే నేవల్ ఎక్సర్సైజ్, ద్వైపాక్షిక నావిక వ్యాయామం, వ్యాయామం కాదు, ఇది ఎక్కడ, ఏ దేశాల మధ్యన జరిగింది? ఓకేనా? ఏ దేశాల మధ్య ఈ ఇంద్రా 2025 బైలాటరల్ నేవీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది? ఏ రెండు దేశాలంటే ఇండియా అండ్ రష్యా మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, ద్వైపాక్షిక సముద్ర విన్యాసం అని చెప్పుకోండి. ఓకే, తెలుగులో విన్యాసం. సో ఇందిరా 2025 నేవల్ ఎక్సర్సైజ్ 14th ఎడిషన్, 14వ ఎడిషన్ జరిగింది. ఎక్కడంటే చెన్నైలో జరిగింది. ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా అండ్ రష్యా మధ్యన జరిగిందనమాట. ఓకేనా? సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ 171st క్వశ్చన్ మనం చూసుకుంటే, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, WAAD అంటాం, అది ఏ డేట్న జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఏ డేట్న జరుపుకుంటారు, ఏ డేట్న అబ్జర్వ్ చేస్తాము అని క్లియర్గా అడుగుతున్నారు. అది ఏ రోజు? April 2 అని చెప్పొచ్చు. April 2. ఓకేనా? సో April 2 ఇక్కడే మీరు థీమ్ కూడా ఇక్కడే చూడొచ్చండి. ఏంటి థీమ్? 2025 థీమ్ ఏంటి? అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో చూసుకోండి, April 2 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని మనం నిర్వహిస్తారు. అండ్ థీమ్ కూడా మనం ఆల్రెడీ చూసాం. ఓకే. సో నెక్స్ట్ 172 క్వశ్చన్ మనం చూసుకుంటే, మయన్మార్లో మనకి ఎర్త్క్వేక్స్ వచ్చాయన్నమాట. అందుకని ఇండియా వచ్చేసి కొంత సహాయం చేద్దాం అనుకున్నది. ఓకేనా? సో దానికి పేరు ఏం పెట్టింది? ఆ రిలీఫ్ ఆపరేషన్ యొక్క పేరు ఏంటి అంటున్నారు. ఆ సహాయ ఆపరేషన్ యొక్క పేరు ఏంటి అంటే ఆపరేషన్ బ్రహ్మ అనమాట. ఓకేనా? ఆపరేషన్ బ్రహ్మ. సో ఈ ఆపరేషన్ బ్రహ్మ కింద ఏం చేశారు? హ్యూమనిటేరియన్ ఎయిడ్ అంటే మనం హెల్ప్ చేశారనమాట. ఏంటంటే వైద్య సహాయం కావచ్చు, లేదా రక్షణ బృందాలను పంపించడం కావచ్చు, లేదా ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు కావచ్చు, ఇలాంటి హెల్ప్స్ అనేవి చేశారు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఈ సప్లైస్ని కూడా డెలివర్ చేశారనమాట. సో నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ అనేది అక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? ఇండియా అండ్ మయన్మార్ ఎర్త్క్వేక్కి సహాయం చేసిన ఆపరేషన్. సో 173 క్వశ్చన్, మన ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ టైం ఓవర్సీస్ అంటే బయట దుబాయ్లోని ఆ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయబోతుంది? ఫస్ట్ టైం ఓపెన్ చేయబోతుంది. ఆ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయబోతుంది బయట. అది ఏ ఇన్స్టిట్యూట్ అని అడుగుతున్నారు. ఏదండి? IIM అహ్మదాబాద్ అనమాట. ఓకేనా? సో IIM అహ్మదాబాద్ వచ్చేసి ఎక్కడ? UAE గవర్నమెంట్తో MOU కుదుర్చుకుంది. ఫస్ట్ గ్లోబల్ క్యాంపస్ని దుబాయ్లోని స్టార్ట్ చేయబోతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమిక్ సిటీలోని స్టార్ట్ చేయబోతుంది అనమాట. ఓకే, ఇది సెప్టెంబర్ 2025లో స్టార్ట్ అవ్వబోతుంది. 1 year MBA ప్రోగ్రామ్ని అక్కడ లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో నెక్స్ట్ 174 క్వశ్చన్ మనం చూసుకుంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అలాగే మైక్రోసాఫ్ట్? 20,000 ఉమెన్ని ఏఐలో ట్రైన్ చేద్దామని అనుకుంటున్నారు. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా? ఆ కార్యక్రమం పేరు ఏంటి? AI కెరీర్స్ ఫర్ ఉమెన్ అనమాట. ఎవరెవరు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఈ రెండు కూడా కలిసి లాంచ్ చేసిన ఇనిషియేటివ్ పేరు AI కెరీర్స్ ఫర్ ఉమెన్. సో ఏఐలో ట్రైన్ చేస్తారు ఎంతమందిని? 20,000 ఉమెన్ని. ఓకేనా? సో ఇది ఎక్కడ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారంటే Tier 2 and 3 టౌన్స్ నుంచి ఒక 6 రాష్ట్రాల్లోనున్న Tier 2 and 3 అంటే Tier 1 కాదు, మెయిన్ సిటీస్ కాకుండా Tier 2 and Tier 3 సిటీస్ని తీసుకొని
అందులో ఉన్న 20,000 ఉమెన్ని అయితే వీళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 175 క్వశ్చన్, 2025 మియామి ఓపెన్ గెలుచుకుంది, మెన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? జాకబ్ మెన్సిక్ గెలుచుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మెన్ సింగిల్స్ జాకబ్ మెన్సిక్ గెలుచుకున్నారు. చూసుకోండి, 2025 మియామి ఓపెన్. ఓకేనా, ఉమెన్లో అయితే అరియానా సావెలింకా గెలుచుకున్నారు. మెన్స్ డబుల్స్ అలాగే ఉమెన్స్ డబుల్స్ కూడా వీళ్ళు గెలుచుకున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, నావెక్ జోకోవిక్ని ఓడించి జాకబ్ మెన్సిక్ వచ్చేసి తన ఫస్ట్ ATP 2 టైటిల్ని అయితే ఇతను గెలుచుకోవడం జరిగిందంటే ఇతను ర్యాంక్ చాలా కిందన ఉన్నది, 54వ ర్యాంక్లో ఉన్నాడంటే, అయినా కానీ జాకోవిక్ని ఓడించడం జరిగిందనమాట ఇతను. సో నెక్స్ట్ 176 క్వశ్చన్, విరుదు నగర్ సాంబా వతల్ చిల్లీ వచ్చేసి GI ట్యాగ్ వచ్చిందనమాట. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటున్నారు? అది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. దానికి ఒక యూనిక్ ఫ్లేవరు, దానికి ఒక వైబ్రెంట్ కలరు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడ? విరుదు నగర్ డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 177th క్వశ్చన్, వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్. మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మించబడిందంటే జపాన్లో నిర్మించబడింది. చూసుకోండి, దీన్ని ఇది ఎవరంటే ఫర్మ్ సెరెండిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ కొలాబరేట్ అయ్యి JR వెస్ట్తో కొలాబరేట్ అయ్యి ఈ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సుమారుగా 3D ప్రింట్ చేయడానికి కొన్ని రోజులు పట్టింది, కానీ దాన్ని మొత్తం పేర్చడానికి అయితే కేవలం 6 గంటల్లోనే పేర్చారని కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 178 క్వశ్చన్, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2025 ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికి? కుమార్ మంగళం బిర్లా గారికి ఈ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. ఏ అవార్డు? లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2025. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఎవరు? ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క చైర్మన్ అయిన కుమార్ మంగళం బిర్లా గారికి ఈ అవార్డు వచ్చింది. 2022లో నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు, 2023లో ఆశా భోస్లే గారికి ఇచ్చారు, 2024లో అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు, ఇప్పుడు 2025లో కుమార్ మంగళం బిర్లా గారికి ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 179th క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ IDSDP యొక్క థీమ్ ఏంటి? ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎప్పుడు? ఏప్రిల్ 6న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దాని థీమ్ ఏంటి అంటే లెవెలింగ్ ది ప్లేయింగ్ ఫీల్డ్, స్పోర్ట్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. ఆట స్థలాన్ని సమం చేయడం, సామాజిక సమ్మిళతకు క్రీడ అని అంటున్నారు. అక్కడ ఆ థీమ్లోనే మీకు అర్థమైపోవాలి ఏమి చేస్తున్నారు. అక్కడ జెండర్ని కానీ రేషియల్ ఇన్ఈక్వాలిటీని కానీ అన్నిటినీ కూడా ఎంపవర్ చేయడానికి ఈ థీమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే చూసుకోండి, క్రీడల ద్వారా లింగ జాతి సమానత్వం మరియు అణగారిన వర్గాల సాధికారతపై దృష్టి సారించిందనమాట ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 180 క్వశ్చన్ మనం చూసుకుంటే, రేషం సఖీ యోజన వచ్చేసి ఒక స్టేట్ లాంచ్ చేసింది. దేనికంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పురుగుల పెంపకం ద్వారా మహిళల సాధికారతను చేయడానికి. ఆ స్టేట్ ఏది అని మనం అడుగుతున్నారు. ఆ స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్లో ఈ యోజన వచ్చేసి స్టార్ట్ అయింది, ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. సో ఇది ఏంటంటే సెరికల్చర్ ద్వారా, అంటే సిల్క్ వామ్ రేరింగ్ ద్వారా, అంటే పట్టు పురుగుల పెంపకంలోని వీళ్ళకి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో సుమారుగా ఈ 5 సంవత్సరాలు 50,000 మందికి శిక్షణ ఇవ్వాలని. సో మొదటగా చూసుకుంటే 7,500కి ఈ 2025-26 సంవత్సరంలోని 7,500 మందికి ఫస్ట్ అయితే శిక్షణ ఇవ్వబోతున్నారు. అది ఎక్కడ ఏమివ్వబోతున్నారో క్లియర్గా మెన్షన్ చేశారు. మైసూర్లోని మల్బరీ సిల్క్కి, అలాగే రాంచీలోని టుసార్ సిల్క్కి ట్రైనింగ్ అనేది ఇస్తారని క్లియర్గా చెప్పారు. సో నెక్స్ట్ 181st క్వశ్చన్, 6th ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన డస్ట్లిక్ 2025 ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్లో మధ్య జరిగింది, రెండింటి మధ్య. అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎక్కడండి? పూణే, ఇండియాలో జరిగింది. ఓకేనా, పూణేలో జరిగింది. ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, దాని పేరు డస్ట్లిక్ 2025 అనమాట. ఓకేనా, సో ఇది పూణేలో జరిగింది. ఇది అయితే ఒక ఇయర్ ఇండియాలో జరుగుతుంది, ఇంకొక ఇయర్ ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి పూణేలో జరిగింది, లాస్ట్ ఇయర్ ఉజ్బెకిస్తాన్లో టెర్మేజ్లో జరిగింది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈ ఇయర్ ఇండియాలో జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది. సో అలా మారుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 182 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇండియన్ టు విన్ మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 టైటిల్ చైనాలో జరిగింది. మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 టైటిల్ని ఫస్ట్ టైం గెలుచుకున్నారు.
సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఎవరు గెలుచుకున్నారు? అనురాధ గార్గ్ గారు గెలుచుకున్నారు. ఓకేనా? మిస్సెస్ అంటున్నాను, అందుకే మిస్సెస్ అంటే ఆల్రెడీ మ్యారీడ్ అని అర్థం. నార్మల్గా ఇప్పుడు మిస్ వరల్డ్ కాదు, ఇది మిస్సెస్. ఓకేనా? సో మిస్సెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 క్రోన్ ఫస్ట్ తొలి భారతీయ మహిళ అనురాధ గార్గ్ గారు గెలుచుకోవడం జరిగింది. ఓకేనా? 80 దేశాలు అక్కడ పాల్గొన్నాయి, మన భారతదేశం గెలిచిందనమాట. సో నెక్స్ట్ 183 క్వశ్చన్ మనం చూసుకుంటే, 2-day నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 న్యూఢిల్లీలో జరిగింది. మార్చ్ 29న ఎవరు ఇనాగరేట్ చేశారు అంటున్నారు, ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. ఇక్కడ ఇమేజ్ చూస్తే మీరు చూడొచ్చు, మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా? ఈ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 2 రోజుల పర్యావరణం 2025 జాతీయ సదస్సు ప్రారంభించారు ద్రౌపది ముర్ము గారు. అక్కడైతే మనకి చాలా క్లియర్గా మన సిటిజన్స్ని కూడా అర్జ్ చేశారు. దేనికి? ఎన్విరాన్మెంటల్లీ సెన్సిటివ్ ఉండమని, కాన్షియస్ లైఫ్ స్టైల్ తీసుకోమని, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్ళమని చెప్పి కూడా క్లియర్గా మనకి హైలైట్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 184 క్వశ్చన్ మనం చూసుకుంటే, 2025 ఫైడ్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. జూ వెంజన్ గెలుచుకున్నారు. ఎవరిని ఓడించి అంటే టాన్ జోంగీని ఓడించి జూ వెంజున్ గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకేనా? 2025 ఫైడ్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్, ఇక్కడ మీరు చూడవచ్చు చెస్ అనమాట ఇది. ఓకేనా? ఫైడ్ అంటే సో జూ వెంజన్ గెలుచుకున్నారు. ఇది ఆవిడికి 5th వరల్డ్ టైటిల్ అనమాట. సో 5th వరల్డ్ టైటిల్ వచ్చింది కాబట్టి చెస్ లెజెండ్స్ అయిన కొంతమంది ఆల్రెడీ 5 టైటిల్స్ కంటే ఎక్కువ లేదా 5 టైటిల్స్ గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లిస్ట్లోకి ఈవిడ కూడా జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ 185th క్వశ్చన్ మనం చూసుకుంటే, 9th గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS 2025 ఢిల్లీలో నిర్వహించబడింది. దాని యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. దాని యొక్క థీమ్ ఏంటి చూసుకోండి. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఏప్రిల్ 10 నుంచి 12 2025. దాని థీమ్ సంభావన. దాని థీమ్ ఏంటి? సంభావన. సంభావన అంటే ఇది హిందీ వర్డ్ సంభావన, తెలుగు ఇంగ్లీష్లో చూసుకుంటే పాసిబిలిటీస్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలాగే కార్నెగీ ఇండియా ఈ రెండిటి జాయింట్గా దీన్ని ఆర్గనైజ్ చేశారనమాట, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్. సో ఇది 9th అనమాట. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఓకే. సో నెక్స్ట్ 186 క్వశ్చన్, 1963 తర్వాత మొదటి మహిళా సిబ్బందితో 2025లో చారిత్రక సబ్ ఆర్బిటాల్ విమానయాన్ని ఏ అంతరిక్ష సంస్థ పూర్తి చేసింది అంటున్నాం. చూసుకోండి, 1963లోని ఆల్ ఫిమేల్ క్రూ, మొత్తం అందరూ కూడా మహిళలు మాత్రమే సిబ్బందితో వెళ్ళారనమాట. 1963 తర్వాత ఇప్పుడు 2025లో వెళ్ళారు. ఏ స్పేస్ కంపెనీ వెళ్ళిందని అంటున్నారు. క్లియర్గా చూడండి, వీళ్ళందరూ వేసుకున్న డ్రెస్ ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్లో ఉంది. బ్లూ ఆరిజన్ అనమాట ఆన్సర్. మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ఇమేజ్ మీకు గుర్తు రావాలి. బ్లూ ఆరిజన్. ఓకే, ఆ కంపెనీ నేమ్ వచ్చేసి బ్లూ ఆరిజన్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనకి లాంచ్ అయింది టెక్సస్ నుంచి లాంచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆల్ ఫీమేల్ మెంబర్స్ సిన్స్ 1963. సో ఎవరెవరు వెళ్ళారో కూడా కొంతమంది సెలబ్రిటీస్ అయితే వెళ్ళారు. సో వాళ్ళ పేర్లు కూడా మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 187 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ ఇండియన్ క్రికెటర్ మొదటిసారిగా 13,000 రన్స్ చేశారు T20 క్రికెట్లో? అది ఎవరు? విరాట్ కోహ్లీ గారు చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఇండియన్ చూసుకోండి, మొదటి ఇండియన్ అడిగారు. మొత్తం వరల్డ్లో కాదు, బట్ ఇండియా నుంచి చూసుకుంటే 13,000 రన్స్ చేసింది విరాట్ కోహ్లీ గారు. ఓకేనా, ఫస్ట్ T20 క్రికెట్లో. సో మిగతా వాళ్ళు ఆల్రెడీ కొంతమంది అయితే చేశారు. సో ఈ విరాట్ కోహ్లీ వచ్చేసి ఎక్కడంటే IPL ఆడేటప్పుడు ఈ ఫీట్ని అయితే చేయడం జరిగింది. సో గ్లోబల్గా చూసుకుంటే, మొత్తం వరల్డ్లో చూసుకుంటే 5th ప్లేయర్ అనమాట. ఓకేనా, 13,000 రన్స్ చేసిన 5th ప్లేయర్. అలాగే ఫాస్టెస్ట్ ఎంత తొందరగా చేశారు అంటే సెకండ్ ఫాస్టెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 188 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఇండియన్ ఓపెన్ 2025 PSA కాపర్ ఈవెంట్లోని ఎక్కడైతే ముంబైలో జరిగింది, ఇది ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారండి. ఎవరు? అనహత్ సింగ్ గారు గెలుచుకోవడం జరిగిందనమాట. అనహత్ సింగ్ వచ్చేసి గెలుచుకోవడం జరిగింది. చూసుకుని అనహత్ సింగ్ గెలుచుకున్నారు. అలాగే మేల్లో చూసుకుంటే కరీం ఎల్ టోర్కీ ఈజిప్ట్ నుంచి వచ్చిన అతను గెలుచుకున్నారనమాట. ఎవరు? మన ఇండియాకు చెందిన అభయ్ సింగ్ని ఓడించి ఇతను గెలవడం జరిగింది. సో మెన్ సింగిల్స్లో కరీం ఎల్ టోర్కీ,
అలాగే ఉమెన్ సింగిల్స్లో చూసుకుంటే అనాహత్ సింగ్ గెలుచుకోవడం జరిగింది. ఇది చూసుకుంటే ఏంటి, ఇండియన్ ఓపెన్ 2025 పిఎస్ఏ కాపర్ ఈవెంట్. ఓకే, సో నెక్స్ట్ 189 క్వశ్చన్ చూసుకుంటే ఇండియన్ ఉమెన్ హాకీ ప్లేయర్ మోస్ట్ క్యాప్డ్ ఇన్ ద కంట్రీస్ హిస్టరీ రిటైర్మెంట్ ప్రకటించారు ఏప్రిల్లో. ఆవిడ ఎవరు? భారత మహిళల హాకీ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఏ క్రీడాకారిణి ఏప్రిల్ 2025లో అంతర్జాతీయ హాకీకి విరమణ ప్రకటించారు అని అడుగుతున్నారు. ఎవరు? వందనా కటారియా గారు విరమణ ప్రకటించడం జరిగిందనమాట. ఈవిడ 320 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు, 188 గోల్స్ 158 గోల్స్ కొట్టడం జరిగింది. ఈవిడే అందరికంటే ఎక్కువ ఆడిన హాకీ ప్లేయర్ అనమాట, ఎక్కువ మ్యాచెస్ ఆడిన హాకీ ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 190 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్, భారతదేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడ స్థాపించబోతోంది? అమరావతిలో స్థాపించబోతుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో స్థాపించబోతుంది అనమాట. ఓకేనా, ఇది ఎవరెవరు కొలాబరేట్ చేస్తున్నారంటే ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ 3 కూడా కొలాబరేట్ అయ్యి అమరావతిలోని ఈ ఇండియాస్ ఫస్ట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో ప్రథమ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ని స్థాపించబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ 191 క్వశ్చన్ చూసుకుంటే న్యూ డెప్యూటీ గవర్నర్ ఆర్బీఐకి ఏప్రిల్ 2025లో మైకేల్ పాత్రా తర్వాత ఎవరు వచ్చారు అని అడుగుతున్నారు. ఎవరంటే పూనం గుప్తా గారు రావడం జరిగిందనమాట, డెప్యూటీ గవర్నర్. ఓకేనా, పూనం గుప్తా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త ఉప గవర్నర్గా నియమితులయ్యారు. సో నెక్స్ట్ 192 క్వశ్చన్ మనం చూసుకుంటే ఫస్ట్ ఎవర్ ఇండియన్ బాక్సర్ టు విన్ ఎ గోల్డ్ మెడల్ అట్ ద వరల్డ్ బాక్సింగ్ కప్ డ్యూరింగ్ ఇండియాస్ డెబ్యూట్ అట్ ద 2025 ఎడిషన్ హెల్డ్ ఇన్ బ్రెజిల్. చూసుకోండి, బ్రెజిల్లో జరిగిన 2025 ఎడిషన్లో భారతదేశం అరంగేట్రం చేసిన మొదటిసారిగా డెబ్యూ ప్రపంచ బాక్సింగ్ కప్లో బంగారు పథకం గెలుచుకున్న తొలి భారతీయ బాక్సర్ ఎవరు? ఫస్ట్ టైం బాక్సింగ్ వరల్డ్ కప్లోకి వెళ్ళి ఫస్ట్ టైమే గోల్డ్ గెలుచుకున్నారు. అది ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? హితేష్ గులియా గెలుచుకోవడం జరిగిందనమాట. ఎవరండి? హితేష్ గులియా. ఓకేనా, సో మనకైతే టోటల్గా అయితే ఈ 2025 వరల్డ్ బాక్సింగ్ కప్లో ఒక 6 మెడల్స్ అయితే మనకు వచ్చాయి. ఒకటైతే గోల్డ్ మెడల్ వచ్చింది, హితేష్ గులియా గెలుచుకున్నాడు. అలాగే మనకి ఒకరికి సిల్వర్ మెడల్ వచ్చింది 65 కేటగిరీలో అవినాష్ జంవాల్కి. అలాగే మనకి మిగతా వాళ్ళకి బ్రాంజ్ మెడల్ కూడా రావడం జరిగిందనమాట. ఆ నేమ్స్ కూడా మీరు ఒకసారి ఇక్కడ జస్ట్ ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా చూడండి. గోల్డ్ మెడలే కాదు, ఏమైనా అడగచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ 193 క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ రెనోన్డ్ హిస్టోరియన్ ఆర్కియాలజిస్ట్ వాస్ హానర్డ్ విత్ ది ఉగాది అవార్డ్ 2025. సో ఇప్పుడు ఏమడుతున్నారు ఇక్కడ మనకి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి హిస్టోరియన్ ఆర్కియాలజిస్ట్ని ఉగాది అవార్డు 2025కి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అని అడుగుతుంది. ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు హిస్టారికల్ రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీస్. చూడండి, చారిత్రక పరిశోధన మరియు సామాజిక సేవకు చేసిన కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రఖ్యాత చిత్రకారుడు మరియు పురావస్తు శాస్త్రవేత్తను 2025 ఉగాది అవార్డుతో సత్కరించింది అని అడుగుతున్నారండి. ఎవరికి? మైనా స్వామి గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇందులోని కళారత్న అనే టైటిల్, హంస మెడల్ కూడా, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఉగాది అవార్డ్ 2025. సో నెక్స్ట్ 194th క్వశ్చన్ నేషనల్ మెరిటైమ్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. ప్రతి సంవత్సరం భారత్లో జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 5న జరుపుకుంటారు. ఓకేనా, నేషనల్ మెరిటైమ్ డే. దీని థీమ్ 2025 ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే ప్రాస్పరస్ సీస్, డెవలప్డ్ ఇండియా అండ్ యూత్ ఫర్ బ్లూ ఎకానమీ అండ్ గ్రీన్ గ్రోత్. సముద్రాలు, అభివృద్ధి చెందిన భారత్ మరియు నీలి ఆర్థిక వ్యవస్థ, హరిత వృద్ధికి యువజన పాత్ర. చూసుకోండి, మెయిన్ అయితే ఇంగ్లీష్లోనే థీమ్ ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే తప్పకుండా రావచ్చు. ఎందుకంటే థీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా ఇంగ్లీష్లోనే కదా రిలీజ్ అవుతాయి, రైట్? సో నెక్స్ట్ 195 క్వశ్చన్ మనం చూసుకుంటే గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ ఎవరికి వచ్చింది? అహింస మరియు పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం నిబద్ధత చూపినందుకు 2025 ఏప్రిల్లో శాంతి మరియు సుస్థిరతకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు.
మీరు చూస్తే క్లియర్గా చూడొచ్చు దలై లామా గారికి రావడం జరిగింది. ఇతను 14th దలై లామా అనమాట. ఓకేనా. సో దలై లామా గారికి ఇచ్చారు ఎక్కడ, ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్, అతని రెసిడెన్సీలోనే. సో నెక్స్ట్ 196 క్వశ్చన్ మనం చూసుకుని, అతను ఇప్పుడు ఏజ్ కూడా చూసుకోండి, మీకు 90th బర్త్డే దగ్గరలో ఉంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అతని బర్త్డే ఎప్పుడు కూడా సరదాగా కామెంట్ చేయండి తెలిస్తే. సో నెక్స్ట్ 196 క్వశ్చన్, మాస్టర్ హ్యూమర్ అవార్డ్. మాస్టర్ హ్యూమర్ అవార్డ్ వచ్చేసి మనకి 2025 మెకావ్ ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ చైనాలో జరిగింది. అది ఏ భారతీయ నటుడికి వచ్చింది అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఆమీర్ ఖాన్కి వచ్చింది. సో చూసుకోండి, ఆమీర్ ఖాన్ చైనాలో ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి అతన్ని అంకుల్ మీ అని కూడా పిలుస్తారని కూడా తెలుస్తుంది మనకి. అంకుల్ మీ అని పిలుస్తారంట చైనాలోని ఆమీర్ ఖాన్ గారిని. అండ్ మనం చూసుకుంటే అతని మూవీస్ 3 Idiots, పీకే, అలాగే దంగల్ మెయిన్గా చూసుకుంటే 1000 కోట్ల రూపాయలు చైనాలో మాత్రమే కలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. సో అతని సినిమాటిక్ హ్యూమర్కి, అతని హాస్యానికి మరియు అతని ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్కి రెండింటికి కూడా కాంట్రిబ్యూషన్ చేసినందుకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది మనకి. చూసుకోండి, కానీ ఇది మెకావ్ ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ 2025. ఓకేనా. సో నెక్స్ట్ 197 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ మొబైల్ అప్లికేషన్కి ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ వచ్చింది ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024 ఇన్ ది ఇన్నోవేషన్ కేటగిరీ. చూసుకోండి, 2025 సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఇన్నోవేషన్ విభాగంలో ప్రజాపాలనలో అత్యుత్తమత అవార్డు అందుకున్న మొబైల్ యాప్ ఏది అంటున్నారు. అదే పోషన్ ట్రాకర్ అనమాట. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీన్ని డెవలప్ చేశారు, ఈ పోషన్ ట్రాకర్ని. మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనగానే మీకు అర్థమైపోవాలి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ని అభివృద్ధి చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ 198 క్వశ్చన్ మనం చూసుకుంటే, వాట్ రీసెంట్ జూలాజికల్ డిస్కవరీ హెస్ హైలైటెడ్ ద రిచ్ బయోడైవర్సిటీ ఆఫ్ రీజియన్స్ లైక్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ ద వెస్ట్రన్ ఘాట్స్. చూడండి, ఈశాన్య భారతదేశం మరియు పశ్చిమ కనుమల వంటి ప్రాంతాల యొక్క గొప్ప జీవ వైవిధ్యాన్ని ఇటీవల ఏ జంతుశాస్త్ర ఆవిష్కరణ హైలైట్ చేసింది అంటున్నారు. ఇటీవల ఏ జంతుశాస్త్ర ఆవిష్కరణ ఏం జరిగింది ఇక్కడ క్లియర్గా మీరు ఈ పిక్చర్ని చూసినా సరే అర్థమైపోద్ది. ఏంటి 6 అనే ఉండాలి కదా, డిస్కవరీ ఆఫ్ 6 న్యూ సెరిసీన్ బీటిల్ స్పీసీస్. 6 కొత్త సెరిసీనీ బీటిల్ ప్రజాతుల కనుగొనడం జరిగిందనమాట. ఓకేనా. ఇది ఎక్కడ జరిగింది క్లియర్గా మనకు అర్థమైంది, నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఘాట్స్. ఓకేనా. ఈశాన్య భారతదేశం మరియు పశ్చిమ కనుమల నుండి 6 కొత్త జాతుల్ని కనుగొన్నారు. ఇది దేని ప్రకారం జూటాక్సా జర్నల్ రివీల్ చేసింది. జూటాక్సా జర్నల్ దీన్ని ప్రచురించింది అనమాట. వాటి పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు. వాటి పేర్లు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ ఒకసారి అయితే జస్ట్ మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇంకా రీసెర్చ్ని కంటిన్యూ చేస్తే ఇంకా మనకి చాలా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఆ రీసెర్చ్ని కంటిన్యూ చేయడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి అనమాట. సో నెక్స్ట్ 199 క్వశ్చన్ చూసుకుంటే మనకి వరల్డ్ హెల్త్ డే 2025 ఏప్రిల్ 7న జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారండి. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఇక్కడే మీరు క్లియర్గా చూడొచ్చు, హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు. ఓకేనా. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో అది వరల్డ్ హెల్త్ డే 2025 ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఇది మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ద ఫౌండింగ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యానివర్సరీ 1948లో లాంచ్ అయింది. సో దాని యానివర్సరీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకుంటారనమాట. దాని థీమ్ చూసుకోండి, హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఓకేనా. విచ్ ఎంఫసైజెస్ ఇంప్రూవింగ్ మెటర్నల్ అండ్ న్యూ బోర్న్ హెల్త్. ఈ థీమ్ వచ్చేసి దీన్ని క్లియర్గా చూసుకుంటే తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నొక్కి చెబుతుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 200 క్వశ్చన్ మనం చూసుకుంటే, 2025 సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ ఆమన్లో జరిగిన ఈ 2025 సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది ఎవరు అని అడుగుతున్నారు. ఆమన్లో జరిగిన 2025 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణ పతాకాన్ని గెలిపించిన రెజ్లర్ ఎవరు? మనీషా బన్వాలా గెలుచుకోవడం జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? ఆమన్, జోర్డన్లో జరిగింది అనమాట.
ఇండియాకి టోటల్ 10 మెడల్స్ అయితే వచ్చాయి. సో గోల్డ్ మెడల్ అయితే 62 కేజీ వెయిట్ కేటగిరీలో మనీషా బన్వాలాకి రావడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు దీపక్ పూనియా, ఉదిత్ అండ్ రీతికా హూడాకి సిల్వర్ మెడల్స్, అలాగే మిగతా ఒక 6 మెంబర్స్కి బ్రాంజ్ మెడల్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకేనండి. సో ఓకే అండి. సో దీంతో మనకి 200 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో మీకు ఇచ్చిన టార్గెట్ 1000 లైక్స్ కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. అండ్ మనం నెక్స్ట్ డేనే మరొక 50 క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా చాలా టైం పడుతుంది యాక్చువల్లీ వీడియో చేయడానికి. సో దానికైనా మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.